శబరిమలై విషయంలో అలాగే కొన్ని ముస్లిం మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాల విషయంలో సుప్రీంకోర్టులో సవాళ్ళు చేసినటువంటి సందర్భంలో ఆ సవాళ్ళ మీదన విచారించడానికి అర్హత ఉందా లేదా న్యాయ వ్యవస్థకి. ఎందుకంటే సుదీర్ఘకాలం కొన్ని వేల సంవత్సరాల సంప్రదాయాలని చెప్తుంటారు, లేదా కొన్ని వందల సంవత్సరాల సంప్రదాయాలని చెప్తుంటారు. ఆ సంప్రదాయాలు కరెక్టా కాదా అని జడ్జి చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అన్నటువంటి పాయింట్ శబరిమలైకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా వస్తే సుప్రీంకోర్టు నాకు ఆ హక్కు ఉంది అని చెప్తోంది. ఓ మతంలో ఏది మూఢనమ్మకమో తేల్చే హక్కు అధికార పరిధి మాకు ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టిగా సమర్థించింది. మత విశ్వాసం, మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వచ్చే ఈ అంశాలు న్యాయ సమీక్షకి అతీతమైనవని కేంద్రం చెప్పింది. కోర్టులు, న్యాయమూర్తులు వీటిని పరిష్కరించలేవని సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మత విశ్వాసం, మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వచ్చే అంశాలు న్యాయ సమీక్షకి అతీతమేం కాదు, మేము దాన్ని పరిష్కరించవచ్చు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ సమస్యల్లో మరి అది ఓన్లీ హిందువులకు సంబంధించిన సంప్రదాయాల్లోనే ఉంటుందా, ముస్లిం క్రైస్తవ సంప్రదాయాల్లో కూడా ఉంటుందా, అది న్యాయ వ్యవస్థ స్పష్టతనివ్వాల్సి ఉంది.